తొందర రావే. ఇదిగో అక్క. ఇదిగోమ్మా నీకోసం తాజా తాజా మిరపకాయలు తెప్పించాను. ఇదిగో ఒక్కటి కూడా వదలకుండా తినేసేయ్. తిను. ఒసే ఒసే ఒసే, పాపమే, దుర్మార్గమే, అది తట్టుకోలేదే, మంట భరించలేదే. ఒసే ఒసే ఒసే. నాకు తెలిసి నువ్వు వస్తావని, గీత కోసం నువ్వేదో ఒకటి తెస్తావని నా నమ్మకమే నిజమైందే. చల్ని తల్లి, ఆడవాళ్ళగా పుట్టారని మాటే గాని ఆడలక్షణం ఒక్కటి కూడా లేదా మీకు? నోరెత్తినవంటే గా మిరపకాయలు మొత్తం నోట్ల కాదు ముక్కులలో పెడతా. తుమ్మి తుమ్మి సచ్చూరుకుంటారు. ఇది మిమ్మల్ని ఏం చేసింది? మీ అయ్యగారు సొమ్మేమని అడిగిందానే? గుప్పెడు మెతుకులే కదని అడిగింది. మీలక దాని కాకలు ఉండదానే? మీలక కడుపు ఉండదానే? ఇంటి కడుక్కోవడానికి ముస్టోడేస్తేనే ఓ ముద్ద పడేస్తాం కాదే. గస్ వంటిది నీ పిట్టలాంటిదే. దానికో ముద్ద పెడితే ఏమైతుంది? నీ ఆస్తి ఏమైనా కరిగిపోతాదే? నీ తాతగడ ముళ్ళేమైనా కరిగిపోతాదే? శభాష్, బాగా అడిగావే. నీ మాటలకైనా అడ్డగొడదలకి బుద్ధి రావాలి. ఏయ్, మా ఇంటి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? అన్నం లేదు కాబట్టి పెట్టలేదు. తెల్లారేక వండుతాం, పెడతాం. అయినా ఒక పూట తినకపోతే చస్తుందా? మరి నువ్వెందుకు తినవే? తినకపోతే సస్తావా? 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 ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తల ఒక పిడికడు పెట్టినా దీని కడుపు నిండుతుందే. మీరు మనుషులైతేనే కదనే మనసు కరిగేది. ఏయ్, దీనికెవ్వరూ లేరనుకుంటున్నావేమో, ఏం చేసినా అడగరనుకుంటున్నావేమో. నేనున్నా నేనున్నా నేనున్నా. దీనికి చీమ చిటుక్కు అన్నా ఉరుములా వస్తా, మిమ్మల్ని ఉరేస్తా ఉరేస్తా ఉరేస్తా. పోండ్రి. ఏయ్, నిన్ను పోండ్రే. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. పదవే. ఏందే గిల్లు నీకు తిండి పెట్టకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదే. కుసా తిక్కల్దానా, అన్ని గిట్లనే చేస్తావు. నాకు చెప్పమని చెప్పినా కదనే, ఒక్క ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,